ఈ వీడియోలో బంగాళదుంప పకోడీ ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: బంగాళదుంపలు 2, శనగపిండి 4 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు 2 సన్నగా కట్ చేసుకోవాలి, కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 4 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, కారం 1/2 టేబుల్ స్పూన్, పసుపు 3/4 టేబుల్ స్పూన్, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, నూనె. తయారీ విధానం: బంగాళదుంపలను శుభ్రం చేసి ఈ విధంగా తురుముకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో ముందుగా తురుముకున్న బంగాళదుంప, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, 4 టేబుల్ స్పూన్లు శనగపిండి, అర టేబుల్ స్పూన్ ఉప్పు, 3/4 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. తరువాత కొద్దిగా వాటర్ కూడా పోసి పకోడీ పిండి వలె కలుపుకోవాలి. ఇప్పుడు పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగిన తరువాత ముందుగా కలుపుకున్న పిండిని పకోడీల వలె వేసుకోవాలి. ఈ పకోడీని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న బంగాళదుంప పకోడీని టొమాటో సాస్తో తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి. వేడి వేడి రుచికరమైన బంగాళదుంప పకోడీ రెడీ. ఈ వీడియోలో బంగాళదుంప బ్రెడ్ సమోసా ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: బంగాళదుంపలు 4 తీసుకుని ఉడకబెట్టి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ 4, కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలి, వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి 3 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, పచ్చి బఠానీ 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు,
మిరియాల పొడి అర టేబుల్ స్పూన్, పసుపు అర టేబుల్ స్పూన్, ఉప్పు 1.5 టేబుల్ స్పూన్, నూనె. తయారీ విధానం: ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి కాగిన తరువాత వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తరువాత అరకప్పు పచ్చి బఠానీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. తరువాత అర టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. అలా బఠానీ బాగా ఫ్రై అయిన తరువాత ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి బ్రెడ్ అంచుల పైన వాటర్ అప్లై చేసి ముందుగా తయారు చేసి పెట్టుకున్న కర్రీని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మళ్ళీ ఇంకొక బ్రెడ్ స్లైస్ని తీసుకుని వీడియోలో చూపించిన విధంగా అంచులకు వాటర్ అప్లై చేసి ముందుగా కర్రీ పెట్టిన స్లైస్ మీద పెట్టి కర్రీ బయటకు రాకుండా అంచులను ప్రెస్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా చేసుకోవాలి. తరువాత పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగిన తరువాత ముందుగా తయారు చేసుకున్న బ్రెడ్ సమోసాని ఒక్కొక్కటి నెమ్మదిగా నూనెలో వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు వైపులా దోరగా వేయించుకోవాలి. అలా వేయించిన సమోసాలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని టొమాటో సాస్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి. టేస్టీ బంగాళదుంప బ్రెడ్ సమోసా గోదావరి స్టైల్లో రెడీ. ఈ వీడియోలో ఆలూ జామున్ ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: బంగాళదుంపలు 4 తీసుకుని ఉడకబెట్టి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మైదా పిండి 4 టేబుల్ స్పూన్లు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్,
నూనె. తయారీ విధానం: ఒక బౌల్లో మెత్తగా స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు తీసుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసి బాగా కలుపుకుని ముద్దలా చేసుకోవాలి. అవసరమైతే కొంచెం నూనె కూడా వేసి కలుపుకోవచ్చు. అలా కలిపిన ముద్దను 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం నూనె రాసుకుని పిండిని గుండ్రంగా ఉండల వలె తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగిన తరువాత ముందుగా తయారు చేసుకున్న ఉండలను ఒక్కొక్కటి వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 వైపులా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఉండలు ఒకదానికొకటి అంటుకుపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. అలా దోరగా ఫ్రై చేసిన ఉండలను వేరొక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ ఉంచి అందులో 1 కప్పు పంచదార, 1.5 కప్పు నీళ్లు పోసి లేత పాకం వచ్చేంత వరకు పంచదారని కరిగించుకోవాలి. చివర్లో 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పాకాన్ని ఒక బౌల్లోకి తీసుకొని వేడి మీద ఉన్నప్పుడే ఆ ఉండలను పాకంలో వేసి మూత పెట్టి 1 గంట సేపు తరువాత తీసి సర్వ్ చేసుకోవాలి. వీలుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. తీయటి బంగాళదుంప గులాబ్ జామ్ రెడీ. ఈ వీడియోలో గోదావరి స్టైల్ ఆలూ జీరా ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: బంగాళదుంప ముక్కలు 1 కప్పు తీసుకుని ఉడికించి పెట్టుకోవాలి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 1 రౌండ్గా కట్ చేసుకోవాలి. నిమ్మకాయ 1, మ్యాగీ మసాలా 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. తయారీ విధానం: ఒక పాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనె పోసి కాగిన తరువాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 టేబుల్ స్పూన్ మ్యాగీ మసాలా వేసి
కొద్దిసేపు కలుపుకుని నిమ్మరసం పిండుకోవాలి. చివరగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఈ కర్రీని చపాతీతో తింటే చాలా బాగుంటుంది. రుచికరమైన గోదావరి స్టైల్ ఆలూ జీరా రెడీ.